హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. ముందుగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేతి బొబ్బట్లు ఎలా చేయాలో నేను చూపిస్తాను. సో దానికి కావాల్సినవి మైదా పిండి, బెల్లం తురుము, కొన్ని నీళ్ళు, నానబెట్టుకున్న శనగపప్పు కావాలి. సో మనం ముందుగా శనగపప్పునైతే విజిల్ పెట్టుకున్నాము. నేను నానబెట్టుకొని వాటర్తో పాటు శనగపప్పు అలానే వేసుకున్నాను అనమాట. గ్యాస్ ఆన్ చేసి శనగపప్పు అయితే పెట్టుకున్నాను. నాకైతే 2 విజిల్స్ చాలు, ఎందుకంటే నానబెట్టుకున్నాను కాబట్టి. నానబెట్టుకోలేని వాళ్ళు ఒక 5-6 విజిల్స్ పెట్టుకోండి. చాలా సింపుల్గా చేస్తాను. సో అది విజిల్ వచ్చేంత వరకు, ఉడికేంత వరకు మనం ఇక్కడ పిండి కలిపేసుకుందాం. మైదా పిండి తీసుకొని మైదా పిండిలో కొంచెం ఉప్పు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా మెత్తగా కూడా వస్తాయి. సో నేను కలిపే ప్రాసెస్లో మీరు కూడా మంచిగా కలుపుకోండి. నీళ్ళు నేను ఎక్కువ వేసేసాను, మీరైతే కొన్ని వేసుకుంటూ మంచిగా కలుపుకోండి మెత్తగా. సో నేను వీడియో తీసుకుంటూ కలపడానికి రావట్లేదు కాబట్టి నీళ్ళు అయితే ఎక్కువైపోయినాయి. నేను కలిపినట్టు చూసారా, మెత్తగా కలుపుకోండి. తర్వాత నెయ్యి మంచిగా నానేటట్టు యాడ్ చేసుకోండి. నేనేంటి ఇంత తక్కువ యాడ్ చేశానని మీరు అనుకోవచ్చు, వీడియో క్లిప్ మిస్ అయింది. నేను ముందు యాడ్ చేశాను మీకు చూపించడానికని మళ్ళీ యాడ్ చేస్తున్నాను. సో నేను కలుపుకున్న విధంగా కలుపుకోండి. చూడండి ఎంత మెత్తగా మంచిగా కలుపుకున్నాను. ఒక 1/2 అవర్ మూత పెట్టేయండి. అప్పట్లోగా శనగపప్పు అనేది ఉడికిపోయింది కదా, చూసారా 2 విజిల్స్కి ఎలా ఉడికిందో. ఎందుకంటే నేను నానబెట్టుకున్నాను కాబట్టి ముందుగా. దాంట్లో మనం బెల్లం తురుము వేసుకుందాం. బెల్లం తురుము వేసుకొని బాగా మిక్స్ చేసుకొని గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లం కరిగేంత వరకు ఉంచుకోవాలి. చూసారా ఎలా బెల్లం కరిగి ఎలా అయితే పూర్ణం రెడీ అయిపోయిందో. చాలామంది మిక్సీ పట్టుకుంటారు, ఏవేవో చేస్తారు. అలా కాకుండా ఈజీ ప్రాసెస్లో చూసేయండి ఎలా చేస్తున్నానో. ఆ పూర్ణంలో కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటే టేస్ట్గా ఉంటున్నాయి బొబ్బట్లు. సో కొంచెంసేపు అలా మిక్స్ చేసుకొని పూర్ణం కొంచెం దగ్గరకు అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకోండి. చూసారా నేను మిక్సీ పట్టలేదు, ఏం పట్టలేదు, ఖాళీ శనగపప్పు ఉడికిన తర్వాత దాంట్లో బెల్లం వేసాను అంతే. ఎంత బాగా పూర్ణం రెడీ అయింది. సో మనం బొబ్బట్లకైతే తయారు చేసుకుందాం. నేనైతే ఈ కవర్ తీసుకున్నాను. మీ దగ్గర ఏ కవర్ ఉందో ఆ కవర్ తీసుకోండి. కవర్కి కొంచెం నెయ్యి అప్లై చేస్తే బొబ్బట్లు అనేది బాగా సాఫ్ట్గా వస్తాయి. సో పిండి చూసారా నానింది, అర్ధగంట ఎంత మంచిగా పిండి నానిందో. చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చిందో ఉండ కూడా. సో నేను కవర్కి ఆయిల్ అప్లై చేసినట్టు మీరు కూడా అప్లై చేసి, నేను చేత్తో ఎలా అయితే మ్యాష్ చేస్తున్నానో మీరు కూడా అలా మ్యాష్ చేసి పూర్ణం అయితే దాంట్లో పెట్టి మంచి కవర్ చేయాలన్నమాట. కవర్ చేసిన తర్వాత మీరు చేత్తో అన్నా చేసుకోవచ్చు, లేదా చపాతీ కర్ర ఉంటుంది కదా దాంతో అన్నా చేసుకోవచ్చు. నేనైతే చేత్తో చేసుకున్నాను. కొంచెం ముక్కలైందనమాట. మనం ప్యాన్ కూడా పెట్టుకొని ప్యాన్ మీద నెయ్యి వేసుకోవాలి. మనం నెయ్యి ఎక్కువగా యాడ్ చేస్తేనే బొబ్బట్లు అనేవి చాలా టేస్టీగా వస్తాయి. నేను యాడ్ చేసుకున్నట్టు ఒక 3-4 స్పూన్స్ మంచిగా నెయ్యి యాడ్ చేసుకోండి. చూసారు కదా బొబ్బట్లు ఎంత మంచిగా కాలుతున్నాయో. నెయ్యి నేను వేసుకున్నట్టు ఎక్కువగా వేసుకోండి. చూడండి బొబ్బట్లు ఎంత మంచిగా కలర్ఫుల్గా ఉందో, ఎంత బాగా కాలింది కదా. నెయ్యి ఎక్కువ యాడ్ చేసుకుంటేనే కదా నేతి బొబ్బట్లు అని మనం అంటాము. సో నెయ్యి వల్లనే ఏదన్నా టేస్ట్ వస్తుంది. చూసారుగా బొబ్బట్లు అనేది ఎలా ప్రిపేర్ అయిపోయినాయో. చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. నేను 1 హ్యాండ్తో చేసాను కాబట్టి కొంచెం ముక్కలయ్యే ఛాన్స్ ఉంది. మీరు మంచిగా టైం తీసుకొని 2 హ్యాండ్స్